నమస్తే అండి. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకొచ్చేసానండి. అదే అండి మన బోన్ మీల్ ఫెర్టిలైజర్. అసలు బోన్ మీల్ ఫెర్టిలైజర్ అంటే ఏంటి? అసలు దానిని ఎలా ఇవ్వాలి మొక్కలకి? ఎలాంటి టైంలో ఇవ్వాలి? అసలు ఇవ్వడం వలన లాభాలేంటి? అనేది ప్రతీది కూడా ఈ వీడియోలో ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకండి. ఎక్కడైనా స్కిప్ చేసినా కూడా మీ మొక్కలు పాడయ్యే అవకాశం ఉంటుందండి. పదండి తెలుసుకుందాం అసలు బోన్ మీల్ ఫెర్టిలైజర్ అంటే ఏంటో. ముందుగా బోన్ మీల్ అంటే ఏంటో తెలుసుకుందామండి. బోన్ మీల్ అనేది మనకి 100% ఆర్గానిక్ అండి. ఇది జంతువుల ఎముకలతోటి మనకి బోన్ మీల్ ఫెర్టిలైజర్ అనేది తయారు చేస్తారు. దానిని మనం తీసుకొచ్చి మొక్కలకు వేస్తూ ఉంటామండి. అసలు బోన్ మీల్‌లో ఏమేమి ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందామండి. బోన్ మీల్‌లో మనకి ఫాస్ఫరస్ అలానే కాల్షియం అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇందులో మైక్రో న్యూట్రిషన్స్ కూడా ఉంటాయండి. ఇది స్లో రిలీజ్ ఫెర్టిలైజర్ అండి. ఇది ఇవ్వడం వలన మొక్కలు అనేవి చాలా హెల్తీగా పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే జనరల్‌గా మనకు ఎంపీకే అనేసి మనం వింటూనే ఉంటాం. అయితే ఇందులో ఎంపీకే పర్సెంటేజ్ ఎంత ఉంటుందో తెలుసుకుందామండి. మనకి నైట్రోజన్ వచ్చేసి మనకి దీంట్లో 3% ఉంటుందండి. ఫాస్ఫరస్ వచ్చేసి మనకి 15% ఉంటుంది. పొటాషియం అనేది 0 ఉంటుందండి. అందుకే దీనిని ఎక్కువగా మనకి మొక్కలలో యూజ్ చేస్తూ ఉంటాము. బోన్ మీల్ ఇవ్వడం వలన మొక్కలకి ఏమైనా బెనిఫిటా అనేది మనము చివర్లో తెలుసుకుందామండి. ఇప్పుడు మొక్కలకి బోన్ మీల్ అనేది ఎలా ఇవ్వాలి అనేది చూద్దాం. బోన్ మీల్ ఇవ్వడం అనేది చాలా ఈజీ అండి. ఏం లేదండి, మన పాట్‌లో ఉన్న మట్టిని కొంచెం లూజ్ చేసేసుకొని దాంట్లో బోన్ మీల్ ఇచ్చేసి తర్వాత మనం దానిపై నుంచి మట్టి కప్పాలండి. మట్టి వేసిన తర్వాత వాటరింగ్ అనేది చేయాలి. చాలా ఈజీ అండి. అయితే ఇప్పుడు బోన్ మీల్ ఎంత క్వాంటిటీలో ఇవ్వాలో తెలుసుకుందామండి. బోన్ మీల్ అనేది మనము పెద్ద పార్ట్ అంటే దాదాపు ఒక 12 ఇంచెస్ పార్ట్ అయితే మీరు 4 టేబుల్ స్పూన్స్ తీసుకోవాలండి. అదే చిన్న పార్ట్ అంటే 10 ఇంచ్ బిలో పార్ట్స్ అయితే మీరు 2 టేబుల్ స్పూన్స్ ఇవ్వాలండి. అయితే ఇది ఏ టైంలో ఇవ్వచ్చు అనేది మీకు డౌట్ రావచ్చు. ఏ టైంలో అంటే అండి, మీరు సాయిల్ అనేది మీరు ప్రిపేర్ చేసినప్పుడు కూడా బోన్ మీల్ కలుపుకోవచ్చు. మీరు మొక్క పెట్టిన తర్వాత కూడా ఇవ్వచ్చు అండి. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, మన దగ్గర అవైలబుల్‌గా ఉండదు. మీరు మొక్క పెట్టి చాలా రోజులైనా కూడా దానికి ఫ్లవరింగ్ కానివ్వండి, ఫ్రూటింగ్ కానివ్వండి రాకుండా ఉంటాయి మొక్కలు. అప్పుడు కూడా మీరు బోన్ మీల్ అనేది ఇచ్చారనుకోండి, అప్పుడు మీకు ఫ్లవరింగ్ ఉంటుంది. అలానే ఫ్రూటింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుందండి. ఇంకొకటి వచ్చేసి అసలు దీనిని ఏ మొక్కలకి ఇవ్వచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. తెలుసుకోబోయే ముందు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. అలానే మన ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చూసి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఏ మొక్కలకి ఇవ్వాలో తెలుసుకుందాం. బోన్ మీల్ ఫెర్టిలైజర్ అనేది ప్రతి మొక్కకి ఇవ్వచ్చు అండి. అయితే మీకోసం ఇక్కడ ఒక చిన్న టిప్ అండి. మీరు సీడ్స్ ఎప్పుడైతే పెడతారో అప్పుడు మీరు బోన్ మీల్ ఆ సాయిల్ మిక్స్‌లో కలిపి పెట్టారనుకోండి, సీడ్స్ అనేవి చాలా హెల్తీగా గ్రో అవుతాయి అండి. అందుకే బోన్ మీల్ అనేది ప్రతి మొక్కకి ఇవ్వండి. దాని వలన మనకి ప్లాంట్ అనేది చాలా హెల్తీగా పెరుగుతుంది, గ్రీన్‌గా ఉంటుంది, ఫ్రూటింగ్, ఫ్లవరింగ్ కూడా చాలా ఎక్కువగా వస్తుంది. అయితే ఇప్పుడు మనము బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. బోన్ మీల్ ఫెర్టిలైజర్‌లో మనకి ఫాస్ఫరస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. దాని వలన మనం మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కల యొక్క రూట్స్ అనేవి చాలా దృఢంగా పెరుగుతాయి. ఇంకోటి ఏంటంటే దీంట్లో నైట్రోజన్ కూడా ఉంటుంది. దాని వలన మనకి కొత్త చిగుళ్ళు రావడం, మొక్క కూడా చాలా గ్రీన్‌గా ఉండడం జరుగుతుందండి. అయితే ఫాస్ఫరస్‌లో ఇంకొక మంచి గుణం ఉందండి. అదేంటంటే మొక్కకి ఫుడ్‌ని తయారు చేసుకోవడంలో అలానే పూలు, పండ్లు పెరగడంలో దోహదపడుతుంది. ఇంకోటి ఏంటంటే మనకి కాల్షియం కూడా ఉంటుందండి. కాల్షియం వలన మనకి జనరల్‌గా మనం చూస్తూ ఉంటాం, టమాటా కానివ్వండి, పొప్పడి పండ్లు కానివ్వండి, ఇంకా వేరే ఫ్రూట్స్ ఉంటాయి. ఒక్కొక్కసారి పగిలినట్టుగా కనిపిస్తూ ఉంటాయండి. అలా పగలకుండా మనకి కాల్షియం అనేది పనిచేస్తుంది. అందుకే ఇవన్నీ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి బోన్ మీల్ అనేది మీ ఇంట్లో ఖచ్చితంగా ఉండాలండి. ఎవరైనా బోన్ మీల్ యూజ్ చేసి ఉంటే కామెంట్ చేసి చెప్పండి. అలానే ఈ వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. అంతవరకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో కలుస్తానండి. అంతవరకు బాయ్ అండి.